ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో అందులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, భూమి అంతర్భాగంలో, ఓకే, అంటే భూమి లోపల ఉన్నటువంటి అంతర్భాగంలో ఎక్కువగా లభించే మూలకం ఏది అని కనుక మనల్ని క్వశ్చన్ అడిగినట్టయితే ఇనుము. ఓకే, సో ఒకసారి ఇక్కడ ఆర్డర్ అనేది రాస్తాను చూడండి. భూమంతర్భాగంలో మనకి ఎక్కువగా లభించేటువంటి మూలకాలు ఆర్డర్ అనేది ఇక్కడ రాస్తాను. సో ఇనుము మనకి భూమంతర్భాగంలో 32% ఇనుము అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది 30% వరకు ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సిలికాన్ 15% సిలికాన్ ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ మనకి మెగ్నీషియం 14% భూమంతర్భాగంలో లభ్యమవుతుంది. అలానే సల్ఫర్ చూసుకున్నట్టయితే 2.9% సల్ఫర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అలానే కాల్షియం కనుక మనం గమనించినట్టయితే 1.5%, అల్యూమినియం 1% ఉంటుంది. సో ఇది కనుక మనం గమనించినట్టయితే భూ అంతర్భాగంలో మనకి ఎక్కువగా లభించే మూలకం ఇనుము అని చెప్పొచ్చండి. భూమి యొక్క పై భాగంలో భూ ఆవరణం, ఓకే, భూమి యొక్క ఆవరణ వ్యవస్థలో ఎక్కువగా లభించేటువంటి మూలకం లేదా వాయువు కనుక మనం చూసినట్లయితే ఆక్సిజన్ 46%. ఓకే, సో ఆక్సిజన్ అనేది 46% భూమి పైన అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రెండవ మూలకం లేదా సిలికాన్ అని చెప్పొచ్చు. రెండవది సిలికాన్ అని చెప్పొచ్చు, 28% అవైలబుల్లో ఉంటుంది. మూడవది అల్యూమినియం. ఓకే, సో అల్యూమినియం భూమిపై లభించే ఎక్కువగా లభించే మూడవ వస్తువు అని చెప్పొచ్చండి. నాలుగవది ఐరన్, ఐదవది మెగ్నీషియం. ఓకేనండి, సో ఇలా భూ ఆవరణలో మొత్తం మనకి ఆక్సిజన్ 46%, సిలికాన్ 28%, అల్యూమినియం 15%, తర్వాత ఇనుము, మెగ్నీషియం ఈ విధంగా మనకి అవైలబుల్లో ఉంటాయని చెప్పుకోవచ్చండి. ఓకే.